మీ ప్రకృతి డాక్టర్ ఈశ్వర్రెడ్డి ఉడుముల. మిత్రులారా, విశ్వంలోని భారతీయులందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, మనకు సంపూర్ణ స్వాతంత్రము ఇంకా రాలేదు. ఎందుకనంటే మనకు అన్ని రంగాల్లో మన దేశం బలంగా ఉన్నప్పుడే సంపూర్ణ స్వాతంత్రం, ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం కావాలి. ఎందుకనంటే మనము ఇప్పటికీ 1% మంది మాత్రమే భారతదేశానికి పోషణ కొరకు ట్యాక్స్ కడుతున్నాం. దీనిని 3%, 6%, 9%కు వృద్ధి చేసుకున్నప్పుడే మనకు సంపూర్ణ స్వాతంత్రం వస్తుంది. మరి నాకు డిగ్రీలో పాక్షిక డిగ్రీ దాటి నాకు వచ్చింది. ఎందుకనంటే అప్పుడు దాకా తల్లిదండ్రుల మీద, కుటుంబం మీద ఆధారపడి మన అవసరాలు తీర్చుకుంటాం. నేడు సంపూర్ణ స్వాతంత్రము వచ్చింది. ఎందుకనంటే పరులకు మేలు చేయాలా, సహకారం చేయాలి, ప్రకృతికి మేలు చేయాలి, ప్రకృతి వృద్ధి ద్వారా మనం వృద్ధి చెందుతామని తెలుసుకొని నడుస్తున్నందుకు ఈ ప్రకృతి డాక్టర్ ఈశ్వర్రెడ్డికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చిందని బలంగా నమ్ముతున్నాను. మరి అంతేకాక నేడు యువత పూర్తిగా చదువు అయిపోయి సంపాదించుట కంటే మేల్కొనండి. చదువుకు సంపాదనకు సంబంధం లేదు. అప్పుడు దాకా వేచి ఉండి చదువు అయిపోయి తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ కుటుంబానికి భారం కాకూడదు. నేడు మనకు ప్రకృతి పిలుపునిస్తుంది. మన కర్మభూమి కూడా వీలైనంత వరకు సంకల్పం ఉన్న ప్రతి భారతీయుడు సంపాదించాలి. ముఖ్యంగా ఈ తెలుగు గడ్డలోని ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకోవాలి, సంపాదించాలి, ఆర్థిక స్వాతంత్రం కావాలి అనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం కోసమే ప్రకృతి పిలుపునిస్తుంది. ఎందుకనంటే మనకు స్వాతంత్రము వచ్చిన నుంచి కూడా పేదరికం తొలగించుట మీదనే దృష్టి ఉంది. నిర్మూలించలేము. ఎందుకనంటే నేడు చూడండి, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు జనాభా ఎంత ఉంది? మనకు ప్రకృతి 33.5% ఉంది. మరి జనాభా నిష్పత్తి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉన్నాము, కానీ ప్రకృతి 22%కు పడిపోయింది. దీనిని మనము 36%కి పెంచుకోవడానికి ముఖ్యంగా మనకు ప్రకృతి సహకారము చేస్తాను అని మనకు హామీ ఇస్తుంది. అందులో భాగంగానే మనం ప్రకృతి వైద్యానికి తోడ్పాటు చేసుకుంటూ, సహకారం చేసుకుంటూ సంపాదన వైపు అడుగులు వేద్దాం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక యూనిక్ లాగా ఆధార్ ఎలాగనో అలాగే ఒక్కొక్కరి అవసరాలు ఉంటాయి. దీనిని 10 రెట్లు సేవింగ్స్ ద్వారా, 101% సంకల్పం ద్వారా ఇవన్నీ సాధించుటకు ప్రతి ఒక్కరం ప్రకృతి డాక్టర్లుగా మారుదాం. ఈ విశ్వంలోని నేచర్ మనకు సహకారం చేయుటకు సిద్ధంగా ఉంది. వేచి ఉండకండి. వీలైనంత వరకు సంపాదించుట కొరకు సంకల్పం తీసుకోండి. సహకారం చేయుటకు సంకల్పం తీసుకోండి. ఓకే మిత్రులారా, మీ ప్రకృతి డాక్టర్ ఈశ్వర్రెడ్డి. జై హింద్, జై భారత్, వందే మాతరం.